పవన్ కళ్యాణ్ పరిపాలనలోకి రాకముందు ఎలా ఉన్నాడు, వచ్చిన తర్వాత ఎలా ఉంది, ఆయన పరిపాలన ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ అంటే ఒక నాయకుడు, నాయకత్వం అంటే అలాగే ఉండాలి. ఇప్పుడు గిరిజనులు వేరే ఎమ్మెల్యే నెగ్గిన తర్వాత గిరిజనులు వెళ్ళటమే ఓటు అడుగుతూ వరకే, కానీ తర్వాత ఎప్పుడు వెళ్ళలేదు ఎవడం. ఆడు వెళ్ళాడు. ఆడికి ఏంటంటే ఇప్పుడు రాజకీయ నాయకుడు ఎంతసేపు రాజకీయం అంటే వ్యాపారం, వ్యాపారమే. ముందు పెట్టుబడి ఎట్టాలో 40 కోట్లు, బాగా 100 కోట్లు దోసేయచ్చు. అయితే ఇప్పుడు అలా కాదు కదా. ఆడికి ఏంటంటే ఆడికి కావాలి, ఇప్పుడు 50 సినిమాలు యాక్ట్ చేస్తే 60-70 కోట్లు ఉంది. ఆడికి సేవ చేస్తాకు వచ్చాడు, ఆడిలో ఒక ఖచ్చితంగా ఉంది. అయితే ఏంటంటే కూటమి లేకపోతే ఇద్దరు నెగ్గరు, ఈడే ఆడు పంచుకుంటున్నారు. 2029లో నెక్స్ట్ సీఎం ఎవరండి? నెక్స్ట్ సీఎం మళ్ళీ చంద్రబాబు నాయుడు చేస్తాడు. పవన్ గారు చేయడు, పవన్ కళ్యాణ్ ఆయన మీద నడుస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి వచ్చిన రాజనాంచాలు అన్ని బాగానే ఉన్నాయి. ఆడు సీఎం లెవెల్లోనే ఉన్నాడు, ఆడు కూడా సీఎం లెవెల్ ఉన్నాడు పవన్ కళ్యాణ్. చంద్రబాబు కూడా తక్కువ పెడతలేదు ఆడిని. ఎందుకంటే వాళ్ళతో ఉంటే కొన్నాళ్ళు ఇలాగ ఇంకా రాష్ట్రం బాగుపడదు. ఇప్పుడు ఈ అమరావతి కట్టినా, ఇప్పుడు గిరిజనులు ఇప్పుడు ఇవాళ 77 సంవత్సరాలు అయింది కరెంట్ వచ్చి కొన్ని నియోజకవర్గాల్లో. ఇవాళ కరెంట్ వేయించారు, వాటర్ సరఫరా వెళ్ళింది. ఇది డెవలప్మెంట్ ఎలా ఉంది అంకుల్ ఈ ప్రాంతం? తణుకు డెవలప్మెంట్, మీ ఎమ్మెల్యే పనులు అన్ని ఎలా ఉన్నాయి? ఆర్ఎంఎల్ రాధాకృష్ణ నెంబర్ 1, మంచోడు. వెళ్తే ఎప్పుడు కూడా మాట సమాధానం చెప్తాడు. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం నెంబర్ 1.